ఫ్రెండ్స్ చూసుకుంటే ఈరోజైతే మనం అచ్యుతాపురంలో ఉన్నాం. అచ్యుతాపురం నుండి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే అక్కడైతే మనకి పుడిమాక, ఓకేనా ఫ్రెండ్స్, పుడిమాక బీచ్ అయితే వస్తుంది. ఓకేనా, స్ట్రైట్గా అచ్యుతాపురం వెళ్ళి అక్కడ నుండి స్ట్రైట్గా బీచ్ సైడ్కి వెళ్ళిపోతే అక్కడైతే మనకి చాలా బాగుంది. అంటే నేను ఆల్రెడీ అది షూట్ చేశాను కాబట్టి మనకైతే తెలుసు. అలాగే మేఘాలు అయితే చాలా బేవచ్చంగా అయితే అటు సైడ్ నుండి వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం చూసుకుంటే కొంచెంసేపులో మనకైతే బేవచ్చం వర్షం, అంటే ఇక్కడ నుండి ఒక 10 మీటర్స్లో కార్ ఉందో లారీ ఉందో మనకైతే తెలదు. ఇప్పుడు వర్షం, అలాంటి వర్షం పడుతుంది అనమాట. ముందుగా అది మీకు చూపిస్తాను. అలాగే వైపర్స్ మాకు ప్రాబ్లం అయితే చేసాయి, అది కూడా నేను వైపర్స్ అయితే కరెక్ట్ చేయించుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే నార్మల్గా చినుకులు అయితే పడుతున్నాయి. దాని తర్వాత చాలా గట్టిగా వర్షం అయితే పడుతుంది, అది మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అది బోట్స్లో చేపలు తేవడం, పుడిమాక అక్కడ చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. అంటే కొంచెం దూరంలో చూసుకుంటే చిన్న చిన్న కొండ రాళ్ళు అయితే ఉన్నాయి సముద్రంలో. ఓకేనా, ఇంకా మన అన్ని బీచ్ల్లో కాకుండా మనకి ఇసుక దెబ్బలు ఉంటాయి కదా, అలా కాకుండా ఇది ప్లెయిన్గా ఉందన్నమాట. చాలా వరకు అయితే మనకు ముడుగుల వరకే ఉంటుంది వాటర్ అనేది. అలాగే చూస్తుండండి. ఓకేనా, చూపిస్తాను అంత కూడా. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే అచ్యుతాపురం దగ్గర, మన అచ్యుతాపురం దగ్గర నుండి ఒక 10 కిలోమీటర్లు పుడిమడక బీచ్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆ షిప్ అయితే వచ్చింది. చూద్దాం ఏమేమి చేపలు తీసుకొచ్చారో. అలాగే మీకు సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాను. అంటే మన ఆర్కే బీచ్, ఆ తక్కిన బీచ్ లాగా అంటే ఇసుక డైరెక్ట్, అంటే ఎక్కువ లోతు కాదు ఇక్కడ. ఓకేనా, పల్లంగా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. మొత్తం ప్లెయిన్గా ఉంది చాలా దూరం వరకు. అక్కడి వరకు అయితే మధ్యన కొండలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి అంటే కొంచెం ఇంక మేము మీకు బీచ్ నుండి అయితే అలా చెప్పాలని అయితే మనం చెప్పి ఉన్నాము, కానీ ఇంకా అక్కడ రీచ్ అవ్వకపోవడం వల్ల మీకు రోడ్డు మొత్తం చూపిస్తున్నాను. ఓకేనా, అలాగే రోడ్డు నుండి కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా ఊరు ఒక 100 మీటర్స్ 200 మీటర్స్లో ఊరు ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఉప్పు తయారు చేయబడుతుంది. అక్కడైతే మనం వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు అయితే ఎవరు లేరు, కానీ వచ్చేటప్పుడు మనం చూద్దాం ఎవరైనా ఉప్పు చేస్తున్నారేమో అక్కడ. ఎందుకంటే వాటర్ అయితే మొత్తం బ్లాక్స్ చేసి వాటర్ అయితే అక్కడ స్టోర్ చేసి ఉన్నారు. స్టోర్ చేసి ఉండిన తర్వాత గట్టిగా ఎండపడాలి. ఓకేనా, వర్షం పడితే ఆ ఉప్పు అయితే రెడీ అవ్వదు, గట్టిగా ఎండ ఉండాలి, అప్పుడే మనకి ఉప్పు అయితే అక్కడ రెడీ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం పుడిమడక, మీకు పుడిమాక అనేసి ముందు చెప్పాను కదా బీచ్, అది పుడిమాక కాదు, పుడిమడక. ఆ బీచ్కి అయితే వెళ్తున్నాము. అలాగే మనకి పక్కన తంతడి బీచ్ అనేసి ఉంది, అది చాలా బాగుంటుంది అనమాట. చాలా దూరం, అది గ్రూపుల్లో వెళ్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది. తంతడి బీచ్ అనేసి అచ్యుతాపురం దగ్గరలో ఉంది, కొంచెం దూరం అనమాట బీచ్ నుండి. అలాగే మనమైతే ఇప్పుడు పుడిమడక విలేజ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. మొత్తం చేపలు అనమాట, కానీ అలాగ అనిపించదు. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి పక్క నుండి వే ఉంటుంది, తిన్నగా మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి వర్షాకాలం ఆ టైంలో ఆ బీచ్ వాటర్ అయితే ఊరి లోపలికి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా దగ్గరలో ఉంది బీచ్ అయితే, ఇంకా ఫ్లాట్గా ఉంది, అందుకే ఎక్కువ టైం అయితే తీసుకోదు వాటర్ రావడానికి బయటికి. మన ఆర్కే బీచ్ అంత డౌన్లో ఉన్నప్పటికే రోడ్డు పైకి అయితే వాటర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది, చూస్తుండండి.
ఫ్రెండ్స్ అలాగే మనం బండి అయితే అక్కడ పెట్టేసాం. బండి పెట్టేసి నేనైతే కెమెరా పట్టించుకొని డైరెక్ట్ బీచ్ సైడ్కి అయితే వెళ్ళాను. చూసారు కదా బీచ్ ఎంత దగ్గరలో ఉందో, మొత్తం ఫ్లాట్ అనమాట. అలాగే నేను బీచ్ కిందకి దిగి అక్కడైతే మీకు మొత్తం చూపిస్తాను ఏవేవి రకాల చేపలు వస్తున్నాయో, ఏమేమి రకాలు మనకి అక్కడ బోట్స్ ఉన్నాయో, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇంకా అక్కడ కొంతమంది చూడండి, ఇప్పుడు మన వీధుల్లోకి వచ్చి చేపలు అమ్ముతారు కదా ఆడవాళ్ళు కూడా చాలామంది అయితే అక్కడ కాసున్నారు. అంటే వీధికి వెళ్ళి మనకి చేపలు అయితే అమ్ముతుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసుకోండి. చూసారు కదా మొత్తం చాలా వరకు అయితే బోట్స్ ఉన్నాయి. ఇంకా బోట్స్ వస్తున్నాయి కూడా అటు సైడ్ నుండి. ఇంకా అలా మధ్యన చూడండి ఒక పెద్ద రాయిలో కనిపిస్తుంది, కొండరాయి అనమాట. సముద్రం చాలా వరకు మనం నడుచుకుని వెళ్తే మనకు ముడుకుల వరకే అక్కడ ఇది వస్తుంది అనమాట, వాటర్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి మీకైతే చూపిస్తాను మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే మనకి అంటే ఎవరైనా బోట్ పట్టుకొని లోపలికి వెళ్ళారు అంటే కనీసం ఒక 60-70 కిలోమీటర్లు అయితే వెళ్తారంట. ఓకేనా, 60-70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడైతే చేపలు వల వేస్తారు, చేపలు పట్టుకొని అయితే వస్తారు. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదా, ఆ బోట్ లోపటే చిన్న అంటే బాక్సెస్ లాగా ఉంటాయి, ఆ బాక్సెస్ లోపట పెట్టేస్తారు ఆ చేపలకి. అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా వరకు వేస్టేజ్ ఉంటాయి కదా, అంటే ఆ వలలో చిక్కిపోయినవి పెద్ద పెద్ద చేపలు అయితే ఆ బోట్లో బాక్స్లో వేసేస్తారనమాట. అలాగే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అంటే ఏవేవి చిక్కిపోయి ఉండిపోతాయి, అవైతే ఒడ్డుకి తీసుకొచ్చి నెట్ నుండి అయితే తీసేస్తారు, పడేస్తారు అనమాట. అలాగే మన చిన్న చిన్న పిల్లలు చూశారు కదా, బ్యాగ్స్ పట్టుకొని అయితే ఉన్నారు. ఏవైనా మంచి చేపలు అయితే పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు అనమాట ఇంటికి. ఇంకా చాలా వరకు జాలర్లు మన చూశారు కదా, ఈ ఫ్లాట్ ల్యాండ్ చూడండి ఎంత ఫ్లాట్ ఉందో. ఓకేనా, అలాగే మనం చూసుకుంటే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆ బోట్ ఉంది కదా, ఆ బోట్ సైడ్ నుండి కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం మనకి వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాగా నేను శాండ్ అయితే ఇప్పుడు చూడలేదు, ఇంత ఫ్లాట్గా ఉంటున్నాడు మన బీచ్ల్లో. ఓకేనా, ఎక్కడ చూసినా మనకైతే ఇసుక దెబ్బలు ఉంటాయి. చాలా వరకు వాటర్ కూడా చిన్న ఫ్లో వస్తుంటే ఎంత దూరం వరకు వస్తుంది చూడండి వాటర్. నేను ఎంత బ్యాక్కి వచ్చాను అయినా వాటర్ అయితే ఇంకా వస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. ఓకేనా, అలాగే చాలా వరకు అయితే అందరూ జనాలు అక్కడ స్నానం చేస్తున్నారు. చూశారు కదా, చిన్న చిన్న పిల్లలు కూడా లోపల వరకు వెళ్తున్నారు. ఎందుకంటే ముడుకులకి కన్నా పైకి అయితే వాటర్ రావడం లేదన్నమాట అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే మునిగిన ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా, గ్రిప్ అయితే ఉండాలి, గ్రిప్ ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. అలాగే అక్కడ చూశారు కదా ఆ బోటు దగ్గరికి అయితే ఇప్పుడు నేను వెళ్తాను, చూస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చూస్తున్నాను ఫ్రెండ్స్, మంచి మంచి బ్లాగ్స్ అయితే ఇంకా తీసుకొస్తాం. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చూసారు కదా, అక్కడ బోట్ ఒకటి వచ్చింది. ఆ బోట్లో కొన్ని చేపలు అయితే తీసుకొచ్చారు. అంటే వాళ్ళైతే బయటకు పెట్టారు, కానీ ఆ చేపలు అయితే లోపట ఉన్నాయన్నమాట, బాక్స్ లోపలికి. అలాగే ఇప్పుడు చూసుకుంటే అక్కడ మోసుకొని వెళ్తున్నారు కదా, అదైతే ఇంజన్ అనమాట, ఆ బోట్ ఇంజన్ తీసి అయితే పంపించారు. ఇప్పుడు ఇవాళ బయటకు తెచ్చి చిన్న చిన్న అంటే పనికి రాకపోయినవి చేపలు, శంఖాలు అవన్నీ ఉండిపోతాయి కదా, అవైతే తీసి పారేస్తారనమాట. అలాగే బోట్ నుండి కూడా ఒక 2 చేపలు తీస్తారు. కానీ మన దగ్గర ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను ఆ 2 చేపలు చూపించి మళ్ళీ ముందుకైతే వీడియో సాగిస్తాను, చూస్తుండండి. ఎంత దూరం వరకు వెళ్తారు మీరు? 70 కిలోమీటర్ల వెళ్తారా లోపలికి? ఒక రోజులో వెళ్ళి వచ్చేస్తారా, లేకపోతే ఒక 2-3 రోజులు పడుతుందా? 4 రోజులు పడుతుంది. ఫ్రెండ్స్ అది బోట్ వచ్చింది కానీ చేపలు ఏమో పడలేదంట, చాలా తక్కువ చేపలు పడ్డాయి. వాళ్ళు ఏంటంటున్నారంటే ఈవినింగ్ టైం వస్తే లేకపోతే మార్నింగ్ టైం వస్తే చాలా మంచిగా మీరైతే వీడియోస్ తీసుకోవచ్చు, చాలా వరకు ఫిషెస్ అయితే పడతాయి అనేసి అంటున్నారు. ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే ఇక్కడ ఒక కుక్క కూడా చనిపోయింది, అది కూడా తీయలేదన్నమాట, అలాగ అది ఉబ్బిపోయింది అక్కడ వాటర్కి. అలాగే ఇప్పుడు మనం మన బండి పెట్టాం కదా, అక్కడికైతే వెళ్ళిపోతాం. అలాగే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మన రిటర్న్లో అక్కడ ఉప్పు తయారు చేస్తున్నారని, బ్లాకులు లాక్ చేసి అక్కడైతే ఉప్పు తయారు చేస్తున్నారని. కానీ మేమైతే రిటర్న్ వెళ్ళినప్పుడు అంటే మేము వచ్చేటప్పుడు వర్షం పడింది కదా, దానివల్ల ఏంటంటే అక్కడ ఉప్పు అయితే తీయడం కుదరదు, ఎందుకంటే ఎండ టైంలోనే ఉప్పు అయితే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది, ఇంకా కరెక్ట్గా అయితే వాళ్ళు తీయగలరు. ఇప్పుడు ఉప్పు ఎలా చేస్తారో ఆ బ్లాక్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పొడిమడక బీచ్ నుండి మళ్ళీ రిటర్న్ అదే ఊరు నుండి బయటకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మీకు వెళ్ళినప్పుడు రైట్ సైడ్ అయితే పడుతుంది, ఇక్కడ చూస్తాం కదా నా రైట్ సైడ్ బ్లాక్స్ అయితే మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను. అలాగే వాటరు అక్కడ నుండి తెచ్చి ఇక్కడైతే అంటే పోయడం జరుగుతుంది. దాని తర్వాత బ్లాక్స్ అయితే కట్టి మీరైతే నిలబెట్టి ఇస్తారు. చూసారు కదా వాటర్ ఉంది, అలాగే వర్షం ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడ ఉప్పు అయితే తయారు చేయడం లేదు. ఇక్కడ ఎండగా ఉంటేనే మనకి ఉప్పు రెడీ అవుతుంది. ఆ రూట్ చూస్తాం కదా, తిన్నగా అచ్యుతపురం వెళ్తుంది కదా,
ఇప్పుడు మా బాబు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ముందుకైతే ప్రయాణం సాగిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలం, కొంచెం సపోర్ట్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.